చక్కని చిన్న మెసేజ్ బ్రదర్ ఇచ్చినటువంటి మెసేజ్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ చక్కగా ప్రార్థన చేసిన ఝాన్సీ సిస్టర్ కూడా ప్రభు వందనాలు తెలియపరచుకుంటున్నాము. మనం ఇంకా ఎక్కువ సమయం వృధా చేసుకోవద్దు, ఎందుకంటే మనకి ఇంకా కమ్యూనియన్ కూడా ఆరాధన కూడా ఉంది కాబట్టి నేను కూడా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాను. మహోన్నతుడ మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములు కనుగొడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నీ సన్నిధాన పడే స్థలంలోకి మమ్మల్ని అందరినీ చేర్చుకొని నాయన భయంకరమైనటువంటి ఎండల్లో కూడా నాయన బిడ్డలందరూ నాయన మీ సన్నిధి పట్ల ఆసక్తితో వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచుకున్నాం తండ్రి. ఇదిగో మీ ఆత్మతో నింపమని వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ నాయన ప్రభ మీరే నాయన ప్రభ పరిశుద్ధాత్మ శక్తితో సమయోచితమైన జ్ఞానంతో నాయన నాతో మాట్లాడుతూ మా అందరితో మాట్లాడమని మా ప్రభు మీ ప్రియ కుమార్ని యేసయ్య ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి వాక్య భాగంలో ఆ ఆజ్ఞలన్నీ ఏమంటున్నాడు ఆ వ్యక్తి? ఆ ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, బాల్యం నుండే నేను వీటన్నిటినీ కూడాను పాటిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. అక్కడున్న ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలు మనం ఎక్కువగా పాటించని చెప్పండి? మనం కూడా అన్ని పాటిస్తున్నాం అక్కడున్న ఆజ్ఞలన్నిటినీ. అక్కడ ఒక ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞని తొందరగా మనం మీరిపోతుంటాం. కొన్ని నరహత్యలు అంటే చేయములే కానీ మనం అనుకుంటుంటాం మనసులో నేనేం పెద్ద పెద్ద చేయట్లేదులే అని చెప్పేసేసి. అబద్ధ సాక్ష్యము పలకకూడదు, అది పెద్ద ఆజ్ఞ. అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, చూస్తున్నారా? మనం చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడేస్తుంటాం మనం గమక్కున, కానీ అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నారనమాట. ఆ వ్యక్తి పాపం అన్ని పాటిస్తున్నాడంట. అవన్నీ చిన్నప్పటి నుంచి కూడా అబద్ధం కూడా చెప్పకుండానే బ్రతికాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయం తెలుసు కాబట్టి అతను నిజంగానే పాటించిన వ్యక్తే, పాటించాడు కాబట్టి యేసు ప్రేమించి అని ఒక వాక్య భాగం అక్కడ రాయబడింది మార్కు సువార్తలో. యేసు అతనిని ప్రేమించి నీకు ఒకటి కొద్దుగా ఉంది, నువ్వు ఇక ఇంత పాటించేసావు కదా, ఇక నువ్వు పరలోక రాజ్యానికి ఆల్రెడీ వచ్చేసావు, ఇంకా ఆ మెట్టు దగ్గర ఉన్నావు, ఇంకెందుకు నీకు ఆస్తులు? ఈ లోకంలో ఆస్తుల గురించి నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తావు? నీకున్న ఆస్తులు అమ్మేసేసి పేదలకి ఇచ్చేసేసి నన్ను వెంబడించుము అని చెప్పేటప్పటికే అసలు అతని హృదయం ఏ విధంగా స్పందిస్తుందా అని దేవుడు టెస్ట్ చేశాను అనమాట. వెంటనే అతనికి ఆ ఒక్క దగ్గర కొంచెం అనుమానం వచ్చేసింది. నేను నిజంగా అంతా అమ్మి ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళటం అంటే అది ఇప్పుడే అవ్వదులే అనుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. కానీ నిజానికి బైబిల్ స్టడీ చదివినటువంటి వారికి తెలుస్తుంది ఆ వ్యక్తే మార్కు గారు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత తనకున్న ఆస్తిని అంతటిని అమ్మేశాడు, ప్రభు కొరకు బతికాడు, ప్రభు కొరకు వెంబడించాడు. వెంబడించిన తర్వాత మార్కు సువార్త తను రాశారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దినం మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి వాక్య భాగము కీర్తనలు 42వ అధ్యాయం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే కీర్తనలు 42వ అధ్యాయం. అందరూ తీయండి కీర్తనలు 42వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను, అందరూ తీసి చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని నీ దేవుడు ఏమాయనని వారు నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని రాసింది ఎవరు అంటే పైన చూడండి, ఎవరు? ఆ కీర్తనలు పైన రాయబడి ఉంటుంది చూడండి, ఎవరు రాశారు? కోరహు కుమారుడు. ఈ కోరహు కుమారుడు ఎవరు అని నేను ఇంతకు ముందు చెప్పాను. మీకు అందరికీ గుర్తుంటే గనక ఈ కోరహు అనేటటువంటి వ్యక్తి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఎదురు తిరిగినటువంటి వ్యక్తి. నువ్వేనా ఎప్పుడు మాట్లాడేది? మోషే గారితోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా అని చెప్పేసేసి దేవుడు ఎంచుకున్న బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తాడు కోరహు. అందువల్ల ఆ దినము దేవుని ఉగ్రత కోరహు మీదకి వచ్చేస్తుంది అనమాట. కోరహు అతనికి ఎదురు తిరిగిన వారందరి మీదకు దేవుని ఉగ్రత రావటం వలన ఆ దినం ఏమైపోతుందంటే అక్కడ పెద్ద భూకంపం వచ్చేస్తుంది. వాళ్ళు నుంచున్నట్టే భూమిలోకి కూరుకుపోయి చచ్చిపోతారు. కానీ ఆ కుమారులు పాఠం నేర్చుకున్నారు. తండ్రి అనవసరంగా దైవజనుడి మీదకి ఎదురు తిరగటం వలన వారంతా చనిపోయారన్న విషయాన్ని గ్రహించిన కోరహు కుమారులు ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉండటానికి ఇష్టపడేవాళ్ళంట. దేవునికి విధేయత చూపిస్తూ బ్రతికారనమాట. అయితే కాలక్రమేణా ఏమైందంటే పెరుగుతూ వచ్చిన కాలాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను బాగా విన్నారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను బాగా విన్నారా, వినలేదా?
ఈనాటి క్రైస్తవులు బాగా వింటున్నావా, వింటలేదా? ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలే ఈనాటి క్రైస్తవ సమాజం. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడే ప్రతి మాట కూడా ఈనాటి మన క్రైస్తవులు చూపిస్తున్న అవిధేయతకి ముఖ్యమైనటువంటి సూచనలు. అయితే ఆ దినం ఈ కోరహ కుమారులు గ్రహించేశారు, తండ్రి చాలా తప్పు చేసేసాడని చెప్పేసి దేవుణ్ణి వెంబడించారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన కొన్ని తప్పుల వలన వీళ్ళంతా కూడాను ఒక చెరకి వెళ్ళిపోయారు. చెరలోకి అంటే ఒక రాజు కింద బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అక్కడకు వెళ్ళిన తర్వాత ఈ కోరహ కుమారులకి వారి యొక్క మందిరం గుర్తొస్తుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయిన చెరలో అక్కడ ప్రార్థనలు లేవు, అక్కడ ఏమున్నాయి అంతా విగ్రహారాధన. విగ్రహాలతోటి వాళ్ళు భయంకరమైనటువంటి పూజలు చేపిస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన సిచ్యుయేషన్స్ లో వీళ్ళకి దేవుడు గుర్తొచ్చి వాళ్ళు ఏమంటూ ఉన్నారు ఆ మాట ఇప్పుడు చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవుని జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నదంట. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఒక సమయం వస్తుందండి మనకు కూడా, చాలా ఇప్పటికే వచ్చేసింది. మీరు ఇండియా ఈ ప్రయాణంలో ఎంతమంది ఇండియా వెళ్ళొచ్చారో నాకు తెలిసినంత వరకు 2-3 మేము ఫ్యామిలీస్ వెళ్ళొచ్చాం. మిగతా మీరందరూ వెళ్ళి రాలేదు ఇండియాకి. ఇండియాలో ఇప్పుడు పరిస్థితులు క్రిస్టియానిటీకి పెద్దగా ఏమీ సపోర్ట్ గా లేవు. మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూస్తానే ఉన్నారు. ఇక్కడ ఆ సమయం వచ్చే వరకు కూడా మనకు కూడా తెలియదు. ఇక్కడ చూడండి, కోరహ కుమారులకి ఆ చెరలోకి వెళ్ళిపోతామని తెలియదు. ఇప్పుడు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధే లేదు వాళ్ళ దృష్టి. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి దేవుని ప్రార్థన చేసుకుందామంటే అంగీకరించట్లేదు వాళ్ళు. మన దేవుడిని గురించి ఆరాధించుకోవడానికి వాళ్ళకి అవకాశము ఇవ్వటం లేదు అక్కడ ఉన్నటువంటి రాజులు. అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. మాకు దేవుని సన్నిధి గుర్తొచ్చేస్తుంది, ఆయనతో కలిపిన సహవాసం మాకు గుర్తొచ్చేస్తుంది. ఎప్పుడు ఆరాధనలు చేసుకుంటూ యెరూషలేము ఆలయంలో మేము ఎలా బ్రతికాము మాకు గుర్తొచ్చేస్తుంది అని చెప్పేసి ఏడుస్తున్నారు. ఈరోజు ఇండియాలో పరిస్థితులు కూడా చాలా ముందు ముందు అలాగే ఉంటాయి. మనకైతే ఈ దినం చక్కగా చేసుకోగలుగుతున్నటువంటి అవకాశాన్ని మీకు అందరికీ బ్రదర్ ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడ స్థలం దొరకటమే అది గొప్ప అద్భుతం. అయితే మనందరికీ అంటే మన ఒక్కలమే కాదు, ఇక్కడ జరుగుతున్న అనేక ఆరాధనలకి బయట సెక్యూరిటీగా ఉంటుంది ఎవరో తెలుసా? అన్యులు. హల్లెలూయా. మనకి బయట సెక్యూరిటీగా అన్యులను పెట్టి మన ప్రార్థనలు చేపించుకోగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి వారు అప్పటి నుంచి మన కాపలాగా బయట ఉంటూ ఉన్నారు మన ప్రార్థనలు అయిపోయే వరకు కూడా. ఎంత అద్భుతం చెప్పండి. మనం అలాంటి స్థితుల్లోకి దేవుడు మనల్ని ఇప్పుడు ఉంచినప్పుడు మన సహవాసాన్ని మానుకోకూడదు. దేవుని మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళు సహవాసంతో మనకి ఎప్పుడు ఆరాధనలో ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు సన్నిధికి దూరం అవ్వాలి అనుకుంటున్నారంటే మీరు దేవుని మీద ప్రేమ లేనట్టు. సన్నిధి, సంఘము వీటన్నిటి గురించి పక్కన పెట్టేసేయండి. కానీ దేవుని మీద ప్రేమ లేకపోతేనే సంఘానికి, సన్నిధికి, దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ఇక్కడ వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది పాపం. ఆ అవకాశం లేకుండా పోయే రోజు మనకు కూడా రావచ్చు ముందు ముందు. ఇండియాలో ఇప్పటికే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు చేసుకుంటే చేసుకోండి కానీ ఎక్కడైనా సరే పెద్ద శబ్దాలు రాకూడదు, బయటికి వినిపించకూడదు, బయట ఎవరిని కూడా వచ్చి మా ప్రభువుని నమ్ముకోండి అని మనము చెప్పకూడదు. మనకి చెప్పమంది ఏంటి అసలు? యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ సువార్తే మనం ఏంటి? యేసుని నమ్మటం, ఆయన నమ్మి విశ్వసించిన వారికి నిత్య జీవం. ఇదే మనం చెప్పాల్సింది. అది చెప్పొద్దు అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనల్ని చెప్పమన్నదే దేవుడు. ఇంకేదో పెద్ద పెద్ద బోధలు అక్కర్లేదు. మనల్ని చెప్పమన్నదే నువ్వు యేసు ప్రభువు అని నమ్మితే రక్షణ నీకు కలుగుతుంది. దేని నుంచి రక్షణ? పాపం నుంచి నీకు రక్షణ కలుగుతుంది. అది ఇక ఆయన తప్పించి ఎవ్వరూ ఇవ్వలేరు. ఇదే మనం చెప్పాల్సిన సువార్త. కానీ ఆ సువార్తని ఈరోజు మనకి భారతదేశంలో ఇప్పటికే చాలా పరిస్థితుల్లో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో ఒక సందర్భాలు, ఇలాంటి సందర్భాలు ఇక్కడ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళంటే ఎగతాళి చేస్తున్నారంట. 3వ వచనంలో చూసారా, ఈ కోరహ కుమారులు అలా ఏడుస్తుంటే అక్కడున్న చుట్టుపక్కల అన్యులు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఏమయ్యాడు మీ దేవుడు? ఇక్కడికి వచ్చి చెరలో పడ్డారు కదా, మీ దేవుడే ఉంటే మిమ్మల్ని కాపాడలేడా? మన జీవితాల్లో కూడా చాలా మంది అలాంటి ప్రశ్నలు వేస్తుంటారు కదా. అలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని చూస్తే దేవుడు చాలా చాలా కూడా మనకి శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అవి మనకి తెలుసు మనందరికీ కూడా. కాబట్టి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు శ్రమలు వస్తే సంతోషించాల్సిందే తప్పించి మనం బాధపడటానికి ఏం లేదు. ఇక్కడ మనకి శ్రమలు వెంబడి శ్రమలు ఏదొచ్చినా సరే
దేవుడు నన్ను పరీక్షించడానికే ఇస్తున్నాడు అని ఆయన మీద నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాల్సిందే తప్పించి మనం నిరాశ పడటానికి నిస్పృహల్లోకి వెళ్ళిపోవడానికి ఈ అవకాశాలు మన జీవితాల్లో అస్సలు ఉండకూడదు. ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు అంటున్నారు. దుప్పి అంటే ఎలా ఉంటది మనందరికి తెలుసు కదా, దుప్పిలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. దుప్పి నీటి కొరకు ఆశపడుతుందని రాయలేదు అక్కడ, మీరు బాగా చదవండి. దేని కొరకు ఆశపడుతుందంట? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందంట. ఎందుకు దుప్పికి నీటి వాగులు కావాలి? నీరు కొంచెం ఇప్పుడు మామూలుగా మనందరికీ తెలుసు, ఎండాకాలంలో మన ఎండలు చాలు, ఇంకా ఎక్కడ ఎండల గురించి చెప్పక్కర్లేదు. మన ఎండాకాలంలో మనం కార్లో కానీ ఎక్కడన్నా వెళ్తూ ఉంటే రోడ్డు మీద మనకి నీళ్లు ఉన్నట్టు కనపడతాయి కదా, కొంచెం దూరంలో మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు. దాన్ని ఏమంటాం మనం? తెలుగులో ఏమంటారు? ఎండమాములు అంటారు. అదే ఇంగ్లీష్ లో అయితే వయాసిస్ అంటారు. ఎండమాములు అంటే అక్కడ మనకి చూస్తే నీళ్లు ఉన్నట్టే ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఏమి నీళ్లు ఉండవు. దుప్పి కూడా అంట నీరు దాహం వేస్తా ఉన్నప్పుడు, పాపం అడవిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎండలో అది నీళ్లు ఉన్నాయి అనుకున్నట్టుగా కొన్ని కనపడతా ఉంటాయంట. గబగబా అక్కడికి వెళ్ళేసరికి దానికి మళ్ళీ అది నీరు కాకుండా పోతూ ఉంటుంది. మన జీవితాల్లో ఏదైనా కొన్ని 2 రోజులు అన్నమైనా తినకుండా బ్రతకొచ్చు, కానీ నీళ్లు తాకుండా బతకగలమా? ఒక మనిషికి బాగా దాహం వేస్తున్నప్పుడు పర్వాలేదు బిర్యానీ తినండి, లేకపోతే షాపింగ్కి వెళ్తారా, ఇక్కడ మంచి షాపింగ్ ఉన్నాయి అంటే నచ్చుతాయి ఏమన్నా అసలుకి? మన కళ్ళ ముందు మంచిగా గొంతు ఎండిపోతా ఉంది, భయంకరమైన ఎండలో ఉన్నప్పుడు మంచినీళ్ళు అవుతున్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వకుండా ఇంకేమన్నా మాటలు మనకి ఎక్కుతాయి అసలుకి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మంచి బిర్యానీ తిందాము, లేకపోతే మంచి బట్టలు ఇక్కడ ఉన్నాయి, షాపింగ్కి రండి మాతో పాటు, తీసుకోండి షాపింగ్ చాలా ఉన్నాయి బట్టలు అంటే ఎవరైనా తీసుకోగలుగుతామా? తీసుకోలేము. మనకి దాహం యొక్క విలువ మనందరికీ తెలుసు. ఇక్కడ దుప్పి కూడాను నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందంటే, దానికి మామూలుగా తాగటానికైతే కొంచెం నీరు సరిపోతుంది, కానీ పాపం దుప్పి అంట ఈ ఎడారుల్లో కానీ ఈ యొక్క అడవుల్లో కానీ ఆ నీరు అనుకుంటూ పాపం కొంచెం దూరం వెళ్ళేసరికి నీరు అనిపిస్తుంటుంది, మళ్ళీ అది నీరు కాదు, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తుంది, మళ్ళీ అలాగే అనిపిస్తుంది. అలా వెళ్ళి ఏ సింహం చేతికో చిక్కిపోతా ఉంటది అనమాట. అది సింహాల వాటి వైపుకి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో మనం కూడా దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు, మనం కూడా దేని వైపు పరిగెడుతూ అపవాది అనేటటువంటి సింహం చేతిలోకి చిక్కిపోతా ఉంటాం అనవసరంగా. మన నేత్రాశలు, మన జీవపు డబ్బాలు, మన నేత్రాశ మనందరికీ తెలుసు కదా. మన కళ్ళు ఏం చూస్తే వాటి కొరకు పరిగెట్టేస్తా ఉంటాయి. కొన్నిసార్లు ఆ పరిగెట్టేసే వాటిల్లో ఎటో వెళ్ళిపోయి ఎవరికి దొరికిపోతాము? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తా ఉంటాడంట. వాడి చేతికి దొరికిపోతారేమో, మీరు జాగ్రత్త అని దేవుడు ఈ దుప్పిని ఎందుకు ఇక్కడ చూపిస్తున్నారంటే, ఆ దుప్పి పాపం పరిగెత్తి ఎండమావులు అనుకుంటూ ఏ సింహం నోటుకు దగ్గరకు వచ్చిందట. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, అప్పుడు దుప్పికి కావాల్సింది ఏంటి అంటే, సింహం నుంచి తప్పించుకోవటానికి నీటి వాగు కావాలి. హల్లెలూయా. నీటి వాగులు అంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయా, కొంచెం నీళ్ళు ఉంటాయా? చాలా నీళ్లు ఉంటాయి. ఆ నీటి వాగులోకి కనుక ఒక్కసారి దుప్పి వెళ్ళిపోయిందంటే సింహం నోటికి అస్సలు దొరకదంట. ఎందుకంటే ఆ నీటి వాగు లోపల తన యొక్క ముక్కులు మాత్రం బయట పెట్టి గాలి పీల్చుకోవడానికి వీలుగా దుప్పి ఎంతసేపైనా దాక్కోగలదంట. హల్లెలూయా. కాబట్టి సింహానికి తెలుసు, కానీ సింహానికి అసలు నీటిలో ఉన్న దుప్పి జాడ కనపడదంట. హల్లెలూయా. అది పరిగెడుతున్న విషయం తెలుసు, అటు సైడ్ దాకా వస్తుంది. ఒక్కసారి నీటి వాగులోకి వెళ్ళిపోయిన తర్వాత దుప్పి అసలు ఆ నీళ్ళల్లో ఎక్కడుందో కూడా కనిపెట్టలేదంట సింహం. అందువల్ల దుప్పికి ఏం కావాలి? నీటి వాగుల కొరకు ప్రాణాన్ని చేజిక్కించుకోవాలనుకున్నప్పుడు ఏది కావాలి? మామూలుగా దాహం తీర్చుకోవడానికైతే నీరు సరిపోతుంది, కానీ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి, తను బ్రతికి బయటపడాలి. ఆ సింహం లాంటి భయంకరమైనటువంటి శ్రమలలో నుంచి మనం కూడా బయటపడాలి అంటే దేవుడు అనేటువంటి జీవజలం దగ్గరికి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఆ జీవజలం ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర పడిపోవాలి. నువ్వెన్నెన్నా తప్పులు చేయి, దేవుడికి తెలీదా మనందరం తప్పులు చేసిన వాళ్ళమని? ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. ఆయన తెలిసే ఈ క్షణమే నువ్వు నా పనిలో ఉండు అని పిలుస్తున్నారు. ఇప్పుడు పేతురు గారిని దేవుడు ఏమడిగారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారా లేదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళీ రెండోసారి కూడా దేవుడు ఏమడిగారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు.
అప్పుడు అప్పుడు రెండోసారికే పేతురు గారికి విసుగొచ్చేసింది. నేను ఫస్ట్ అడిగితే నీకు తెలుసు కదా అన్ని నీకు తెలియనా విషయాలు అన్నట్టుగా అనేసాడు. రెండోసారి మళ్ళీ అడిగేసేటప్పటికే ఇంకా మళ్ళీ విసుగొచ్చేసేసి ఎందుకు దేవా ఊరికే అడుగుతావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అని చెప్పేసేసి మళ్ళీ రివర్స్ అడిగాడు అనమాట. రివర్స్ అన్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మామూలుగా నువ్వు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ అలాంటి ప్రేమ కాదు ఆయన కోరుకుంటుంది. ఈ ప్రేమ నుంచి నువ్వు అన్ని సాక్రిఫైస్ చేయగలిగే, త్యాగం చేయగలిగే ప్రేమ దగ్గరికి ఎదగాలి. హల్లెలూయా. నీ ప్రాణాన్ని కూడా నువ్వు ఇవ్వగలిగి, నా కోసం, దేవుని కోసము నువ్వు నీ ప్రాణాన్ని కూడా ఇవ్వగలిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోగానే పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అన్న వ్యక్తే కదా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 3 సార్లు అడుగుతాడు లాస్ట్ లో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి. ఫస్ట్ టైం సరే ప్రేమిస్తున్నానంటాడు, రెండోసారికి విసుగొచ్చింది, నీకు తెలుసు కదా అనేసాడు. మూడోసారికి దేవుడు అడుగుతున్నది ఏందో పేతురు గారికి అర్థమైపోయింది. ఈ ప్రేమ కాదు నేను కోరుకుంటుంది, నా గొర్రెలను మేపి వాటితో పాటు నువ్వు వాటి కొరకు ప్రాణాన్నైనా సరే ఇవ్వగలిగినంత మటుకు నువ్వు ప్రేమించాలి నన్ను. అదే జరిగిందా లేదా పేతురు గారి వారి జీవితంలో? పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు బ్రతుకుతున్న సమయాల్లోనే ఆయనను ఉరి వేసేశారు. మనందరికీ తెలుసు. పేతురు గారికి కూడా సిలువ శిక్ష వేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఏం చెప్పారు అంటే, ఇదిగో నువ్వు నాకు యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన శిక్ష లాంటి శిక్షకి కూడా నేను అర్హుడిని కాదు, కాబట్టి నాకు సిలువ శిక్ష వేసినా మీరు నాకు ఇష్టమే, కానీ నన్ను తిరగేసి సిలువకి వేయండి, ఎందుకంటే ఆయనలాగా ఆ శిక్ష భరించేంత గొప్పవాడిని నేను కాదు అని చెప్పేసి తను తగ్గించుకుంటే పేతురు గారిని తిరగ వేసేసి, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లాగా కాకుండా కాళ్ళు పైకి తల కిందకి పెట్టి సిలువ వేసేసి ఆయనను చంపివేశారు. అంటే సాక్రిఫిస్ లవ్ అనమాట. ఎక్కడ ఏ ప్రేమ నుంచి ఏ ప్రేమకి వెళ్ళిపోవాలి మనం కూడా అంటే, దేవుడు మామూలుగా ప్రేమించే దానికంటే కూడా ఏదైనా ఇవ్వటానికి, ఏదైనా నువ్వు త్యాగం చేయటానికి సిద్ధపడే ప్రేమలోకి దేవుడి కొరకు వెళ్ళిపోవాలి. ఈ దిప్పికి ఇప్పుడు ఏం కావాలి అంటే నీటి వాగులు కావాలి. నీటి వాగులు కొరకు అంతగా ఇప్పుడు దుప్పి ఎంత ప్రాణం బతికించుకోవడానికి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది కదా, అలా ఆశపడుతున్నారంటే ఇక్కడ కోరహ కుమారులు. అంటే ఎంతగా వాళ్ళు ఆయన సన్నిధిని కోల్పోయారో చూస్తున్నారా? ఇంకా ఒక్కసారి అక్కడ ఆ వచనము మరలా కిందకి చదవండి, ఒక్కసారి 4వ వచనం కూడా చదవండి. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధపడుతున్నారు చూడండి. జన సమూహముతో పండగలు చేసుకున్నప్పుడు మనందరం కూడా ఒకరోజు దేవుని సన్నిధి ఒకవేళ దూరం అయిపోయాము అనుకోండి, మనకు గుర్తొస్తాయా లేదా? మనమంతా అప్పుడు ఎంత చక్కగా అవి చేసుకున్నాము ఇవి చేసుకున్నాము అని చెప్పేసేసి అక్కడ వాళ్ళకి కూడా అదే గుర్తొస్తుంది. ఆ భయంకరమైనటువంటి స్థితిలో దేవుని సన్నిధి లేదు వాళ్ళతోటి. దేవుని సన్నిధి లేకపోతే జనంతో కలిసి మేము పండగలు చేసుకున్న రోజులు మాకు గుర్తొస్తూ ఆ కన్నీళ్లు మాకు విపరీతంగా ఆ కన్నీళ్లతోటి మేము తడిచిపోతున్నామని చెప్తూ ఆ కింద వచనం కూడా చూడండి. సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా. దేవుని మందిరానికి ఒక్కరినైనా మనం నడిపించగలుగుతున్నామా? ఒక్కరినైనా మనం తీసుకొని రాగలుగుతున్నామా? దేవుని మందిరానికి వారు నడిపించిన సంగతి వారి జ్ఞాపకం చేసుకొని, అయ్యో ఇప్పుడు మాకే ఆ ఛాన్స్ లేదే, మేమే ఇంకొకరిని తీసుకురాలేకపోతున్నామే అని చెప్పేసి బాధపడిపోతూ ఉన్నారనమాట అక్కడ కోరహ కుమారులు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని, దేవుని మందిరము, దేవుని సన్నిధిలో నేను అనేక సార్లు మన సంఘంలో పంచుకున్నాను. నువ్వు ఎక్కడ ఎన్ని బతికినా కానీ నువ్వు దేవుని సన్నిధిలో బతికినటువంటి, దేవుని పనిలో ఉన్నటువంటి సమయం మాత్రమే రేపు పరలోక రాజ్యంలో లెక్కలు అడిగేది దేవుడు. ఆ సమయం ఎంత, అక్కడ నువ్వేం చేశావు, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతసేపు గడిపావు, దేవుని పనిలో ఎంతసేపు ఉన్నావు, ఇది మాత్రమే కౌంట్ వస్తుంది. ఈ లెక్కలు చూసుకోవడం దేవునికి ఏమైనా కష్టమా? ఎందుకంటే ఎవరు కూడా జనాలే ఆ లెక్కలన్నీ చూడటం ఏమన్నా పెద్ద కష్టమైంది అనుకుంటారా? ఏమవ్వదు కష్టం, అసలు ఈజీ. ఎవరు ఎంతసేపు గడిపారో ఈజీగా కనిపించేసిందంట దేవుని యొక్క దృష్టికి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాల్లో ఉండాలి. మనం చూడండి, బయట ఏదైనా సరే ఒక సినిమాలని చెప్పడానికంటే ఇంకా చాలా విషయాలు, ఒక టికెట్ కొనుక్కొని మరి ముందుగా వెళ్ళాలి అంటే ముందు వెళ్తారా లేదా? దానికి ఒక అరగంట ముందు నుంచే దానికోసం వెయిట్ చేస్తారా లేదా?
కానీ మనం దేవుని సన్నిధికి అనేటప్పటికే మనం చాలా విషయాల్లో కొంచెము నిర్లప్తంగా ఉంటాం. మనం ఉన్న చిన్న సంఘము తప్పకుండా మనందరికీ కొంచెం ప్రయాణ సౌకర్యాలు ఆలస్యమై మనం లేట్ అవుతున్నామే, కానీ మీరందరూ చక్కగా వచ్చేస్తారు. మన గురించి కాదు, కానీ చాలా విషయాలలో క్రైస్తవ సమాజం ఎక్కడ వెనకబడిపోతుందనే విషయాలు దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా ఎన్నో ఎన్నో వాటికి చాలా ముందుగా ప్రిపేర్ అయిపోతా ఉంటారు. ఒక వారం ముందే టికెట్స్ తీసుకొని వెళ్ళేవి ఉన్నాయి కదా బయట జనాలు. అలాంటివి మనము దేవుని సన్నిధిలో ఈ సమయానికి అన్నప్పుడు ఆ మందిరానికి రావటానికి కూడా మనం కనుక దూరం అయిపోతే, ఇదిగో ఇక్కడ దేవుడు ఆ పరిస్థితులు వస్తాయేమో. ఇక్కడ కోరా కుమారులు ఎంత బాధపడిపోతున్నారంటే, దుప్పి నీటి వాగులు అంటే అది బతకడానికి అడుగుతుంది, కానీ వీళ్ళకి కూడా దేవుని సన్నిధి లేకపోతే చచ్చిపోతామేమో అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా అంత పరిస్థితి, అంటే అంతగా దేవుని వారు ప్రేమిస్తూ ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను, దేవుని మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండటానికే ఇష్టపడతావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారిమైనప్పటికీ కూడా. అక్కడ పేతురు గారి విషయం కూడా ఇందాక ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, పేతురు గారు తప్పిపోతున్నారు లేకపోతే 3 సార్లు బొంకారన్న విషయం తెలిసిన దేవుడు, నువ్వు నాతో పాటు వచ్చి నన్ను నాతో పాటు వెంబడించని తీసుకొచ్చారా, లేకపోతే నువ్వు సరిగ్గా లేవు, నువ్వు ఇలా ఉన్నావు, నిన్ను వదిలేస్తాను అన్నాడా దేవుడు? అనలేదు. అదే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంది అనుకుంటాం, నేను ఇప్పుడు సరిగ్గా లేను. నువ్వు ఎప్పుడు సరిగ్గా ఉన్నావు, ఎప్పుడు సరిగ్గా లేవని కాదు. మన జీవితాలు బతికినంత కాలం ఎప్పుడు సరిగ్గా ఉండవు. సరిగ్గా ఉండటం అనేది లోకం ఉంచనివ్వదు మనల్ని సరిగ్గా ఉందామన్నా కానీ. అందువల్ల నువ్వు ఇప్పుడే ఈ క్షణమే దేవుని పనిలో ఉంటే ఆ సరిగ్గా అనేది దేవుడే సరి చేసుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను సరైన తర్వాత అని వెనక్కి వేయకూడదు. ఈ క్షణమే, ఇప్పుడే నా దేవుడితో పాటు నేను వెళ్ళిపోతాను, నా దేవుడి మీద నమ్మకం ఉంచుకొని నేను ముందుకు సాగుతాను అన్న విధంగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈ వచన భాగంతో పాటు ఒక్క వచనం గుర్తు చేసేసి నేను ఇంకా ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల దగ్గరికి మనం వెళ్ళగలిగితే అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వీరు కూడా రాజులే అయినప్పటికీ అక్కడ కోరహ కుమారులు ఏ విధంగా ఆయన సన్నిధి కోసం ఆశపడుతూ ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజుల గురించి కూడా నేను ఒక చిన్న విషయాన్ని పంచుకుంటాను. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం ఒక్కసారి మొదటి వచనం నుంచి చూసుకోగలిగితే, ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసిరి. చాలా థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ ఒక రాజు ఉన్నారు. ఆ రాజు పేరేంటి చదివారు కదా. ఇప్పుడు అంతా చదివినప్పుడు అక్కడ ఒక రాజు, ఆ రాజు మీదకే వీళ్ళందరూ వస్తున్నారు. ఎవరు ఆ రాజు? యెహోషాపాతు. హల్లెలూయా. యెహోషాపాతు అనే రాజు మీదకు ఎవరు వస్తున్నారంట? మొదటి వచనంలో మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులలో కొందరు దండెత్తి. ఇప్పటికే 3 గుంపులు అయిపోయారు. ఇప్పటికే దండెత్తిన వాళ్ళు ఎంతమంది అంట? 3 గుంపులు. వాళ్ళు దండెత్తి ఆయన మీద వచ్చేసారు. అంతలో మళ్ళీ కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆవల నుండి సిరియా నుంచి కూడా కొంతమంది నీ మీదకు వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఆయన వైపుకి వచ్చేస్తున్నారు? ఆయన ఒక్కడే, కానీ 4 వైపుల నుంచి కూడాను శత్రువులు పైకి వచ్చేస్తూ ఉన్నారన్న విషయాన్ని యెహోషాపాతు తెలియపరిచినప్పుడు, అందుకు చూడండి 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవల్లని చాటింపగా. భయం వచ్చింది. నలుగురు శత్రువులు ఒకవైపు నుంచి. మన జీవితాల్లో కూడా అపవాదిన శత్రువు అన్ని వైపు నుంచి అటాక్ చేసినప్పుడు మనకు వచ్చేది కూడా ఏంటిది? భయమే. భయం రావడం తప్పు కాదు, కానీ ఇక్కడ భయం వచ్చిన తర్వాత ఆ రాజు ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ వెంటనే దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, భయపడిపోయి కంగారు పడిపోయి ఏం చేసేసేయాలో అని చెప్పేసి ఏదో ఒక రకంగా పారిపోకుండా మనస్సు నిలుపుకొని జాగ్రత్తగా కూర్చొని దేవుని యొద్ద, దేవుడు ఏం ఆన్సర్ ఇస్తాడో నాకు చూద్దామని చెప్పేసి మంచిగా కూర్చొని అంతా కూడా యోధా అంతటా ఉపవాస దినం పాటించి ప్రార్థనలు చేయండి అని చెప్పేసి ఒక మంచి విషయాన్ని తెలియపరిచారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు చూడండి ఎంత
గొప్ప వాళ్ళ జీవితాల్లో జరిగిందంటే ఒకసారి మన అందరికీ కూడా 21వ వచనంకు రాగలిగితే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించింది. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగానే యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయులు మోయాబీల మీదను సేయారు మన్యవాసుల మీదను మాటుగాండ్రులు పెట్టిన గనక వారు హతులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప రాజులైనప్పటికీ కూడాను అన్నిటినీ మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని సందర్భాలని కూడాను నీకు నాకు అనుగుణంగా మార్చగలుగుతాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన బిడ్డలకు, ఆయనతో పాటు ఆయన సన్నిధిలో కూర్చున్న బిడ్డలకు మన కొరకు అన్ని చేస్తాడు ఆయన. అంతమంది రాజులు ఆయన మీదకి దండెత్తు వచ్చితే జస్ట్ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, భయంలో నుంచి దేనిలోకి వెళ్ళిపోయారు, స్తుతులు గానాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ. మన జీవితాల్లో కూడా మొట్టమొదట భయం వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఆ భయం చిన్నగా ఎలా పోగొట్టుకోవాలంటే దేవునికి కీర్తనలు పాడుకుంటూ స్తుతులు ఆరాధనలతో మనం గనక ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడిపితే ఆ భయాన్ని దేవుడు ఎలా మార్చేశాడో చూడండి. ఇక్కడ వాళ్ళు పాడుటకు మొదలు పెట్టగానే మాటుగాండ్రును పెట్టాడంట. దేవుడే మాటుగాండ్రును పెట్టారంట. అసలు విచిత్రం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళన్నీ కూడా చదువుకుంటే వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టారంట. వాళ్ళకి ఈ సైనికుడు ఎవరు అర్థం కావట్లా, ఆ సైనికుడు ఎవరు అర్థం కావట్లా, వీళ్ళు మనోళ్ళైనా అర్థం కావట్లా, మనోళ్ళు కాదో అర్థం కావట్లా, వాళ్ళోళ్ళే చంపేసుకుంటా ఉన్నారు, ఇంకొకళ్ళే అదే పనిగా పొడి చేసుకుంటూ ఉన్నారంట. చూడండి అక్కడ ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. చూడండి 23వ వచనం, అమ్మోనీయులను మోయాబీలను సేయారు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయారు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో తమరు ఒకరినొకరు చంపుకొనట మొదలు పెట్టిరి. యూదా వారు అరణ్యమందున్న కాపర్ల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలపడి. వీళ్ళు ఇంకా యుద్ధానికే రాలేదు. అసలు యెహోషువపాత సైన్యం ఇంకా యుద్ధానికే రాలేదు. వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళే ఒకరితో పాటు ఒకరు పడి చేసుకొని చంపేసుకొని అందరు శవాల్లాగా నేల మీద పడి ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూన్న శత్రువులను కూడా దేవుడు అదే విధంగా చేయగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడాను నిరాశ చెందవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు. ఒక్కసారి ఆయన నమ్మి రక్షణలోకి వచ్చామంటే అందరం జీవితకాలం మన మనుషులు అన్నాక తప్పులు చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఆయన సరిచేసి మనల్ని ఆయనలో నిలబెట్టుకుంటాడు. ఆ ధైర్యము, ఆ యొక్క ప్రేమ ఆయనకు ఉంది. కాబట్టి మనందరము కూడా ఆయన వైపే చూడాలి అంతే. ఇంకా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కావాలి. ఓపిక లేకపోతే మనం అందరం నీరసంతో పడిపోతాం. కాబట్టి ఓపికతో పరిగెత్తాలి. వాళ్ళందరూ చనిపోవడమే కాదు, అక్కడ ఒక గొప్ప జరిగింది. అక్కడ ఒక్కసారి చూడండి 25వ వచనం, యెహోషువపాతు అతని జనులను ఆ వచ్చిన సైనికుల యొక్క వస్తువులు దోచుకున్నట్టుకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనపడ్డాయంట. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువ వలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైన దానిని కూర్చుకోవడానికి 3 దినములు పట్టినంట. ఎక్కడైనా బంగారము డబ్బులు ఇసిరేసి తెచ్చుకోండి అంటే మనం 1 గంటలో ఎన్ని ఏరుకోగలం? చాలా నేర్చుకోగలమా లేదా? 1 గంటలోనే మనం ఎంతైనా ఏరుకోగలం. అక్కడ పడిన వాటిల్లో మనకి దొరుకుతుంది, కనపడుతుంది అంటే ఎంతైనా ఏరుకోగలం. అలాంటిది వీళ్ళకి కనపడుతుంది, ఏరుకుంటూ ఉంటే కూడా 3 దినాలు అవుతుందంట. అంటే ఎంత దొరుకుతుంది వాళ్ళకి? 1 గంటలోనే మనం చాలా ఏరుకోగలం అనుకుంటే వాళ్ళకి ఏరుకుంటుంటే దొరుకుతుంది. అంటే అవన్నీ దొరికిపోతున్నాయి. బంగారు నగలు, ప్రశస్తమైనటువంటి అంత యొక్క కొల్ల సొమ్ము కూడా వీళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకోని వెళ్ళింది ఏంటి? ప్రాణ భయము. అయితే దేవుని మీద నమ్మకం ఉంచి ఈ రోజుకి యుద్ధం ఎలా వాళ్ళకి ముగించాలని వెళ్ళారని తప్పించి దేవుడు యుద్ధం అసలు వీళ్ళకి దగ్గర కూడా రానివ్వలేదు. సరి కదా? ఇంకా అంతకంతకు ఆశీర్వాదాలతోటి వాళ్ళని తిరిగి దేవుడు వాళ్ళకి గృహాలకు చేర్చాడు. హల్లెలూయా. కాబట్టి మన అందరం కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతున్నప్పుడు కోరహ కుమారులు లాంటి వాళ్ళకే తెలుసు. ఎందుకు తెలిసిందంటే వాళ్ళకి ఆ సన్నిధి అనేది దొరకటం లేదు. అలాంటి స్థితిలో మనం కనుక రాకుండా ఆ టైంలో మనం పడిపో, మనకి సమయం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో గడపాలి. ఇదిగో ఇంత అద్భుతాలు చేయగలిగిన దేవుడు మనకు ఉన్నారని చూపించడానికి నేను ఈ యొక్క యెహోషువపాతు రాజు గురించి చూపించాను. అంటే రాజులనే దేవుడు మార్చగలడు, అన్నిటినీ కూడా ఆయన
మార్చివేయగలడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది బ్రదర్ యొక్క ఆఫీస్ విషయాల్లో. ఇప్పుడు గ్యాల్ అనే కంపెనీలో చేస్తున్నారు, అంతకుముందు ఆమ్రాక్ అనే కంపెనీలో చేసేవారు అనమాట. ఆమ్రాక్ అనే అంటే సేమే, అవి వాళ్ళే రెండుగా డివైడ్ అయ్యారు ఎక్కువ మంది అవ్వటం వల్ల, ఎక్కువ జాబ్స్ ఇవ్వడానికి. అంతకుముందు చేసేటప్పుడు అక్కడ కొంతమంది ఎవరో ఉంటారు కదా, కొంచెం మన మీద కుళ్ళులు పడే వాళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక సందర్భం అన్నమాట. అయితే ఆ సందర్భంలో బ్రదర్ దాకా ఒక విషయం రానివ్వకుండా దేవుడు అప్పటికప్పుడే, అప్పటి వరకు ఒకటే ఆమ్రాక్ అనే కంపెనీ ఒక్కటే ఉండేది, గ్యాల్ అనే కంపెనీ లేదు. అప్పటికప్పుడు ఆ గ్యాల్ అనే వాళ్ళు ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీలోకి ఈ ఎంప్లాయీస్ అందరు మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళని తీసుకొని బ్రదర్ని కూడా ఆ గ్యాల్లోకి తీసుకున్నారు. అక్కడ జరగవలసిన అంటే అక్కడ ఏవో కొన్ని లోకల్స్ తీసుకోవాలని ఆ సందర్భాల్లో ఒకటి జరగబోతూ ఉందన్నమాట. అంటే అది బ్రదర్ దాకా కాకుండా కంపెనీలనే మార్చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కంపెనీనే కొత్తగా కూడా పెట్టి నిన్ను అక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క మేనేజర్ పోస్ట్ దేవుడు ఇవ్వగలిగిన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఎందుకు నమ్మకం ఉంచుకోవాలి, రాజులనే మార్చగలరు. ఇక్కడ కూడా ఆ ఎగ్జాంపుల్ చిన్నదే అయినా సరే ఎంత గొప్ప ఎగ్జాంపుల్. వాళ్ళు ఎందుకు మనకు కాపలు కావాలి? అసలుకి మీరు అసలు ప్రార్థన చేసుకోవద్దండి, సరిపోదా? అన్ని మూసేసుకోవచ్చు కదా యుద్ధాలు ఏమైనా జరుగుతున్నప్పుడు. కానీ వాళ్ళని కాపలా ఉంచి మరీ దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని వెదజల్లే వాక్యాన్ని అనుగ్రహిస్తున్నారంటే మనం ఎంతో ధన్యులు. కాబట్టి అలాంటి స్థితిలో మనందరం ఎదగాలని కోరుకుంటూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు మన ప్రాణాలు కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి ఎప్పుడు కూడా ఆశపడాలి. ఆ ముందు ముందు సందర్భాలు ఎలా వస్తాయో మనకి తెలియదు, మనందరికీ తెలుసు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడంట. అంటే అంతం వరకు సహించాలి అంటే ఎన్నో రావాలి, మనకి ఎన్నో వస్తాయి కూడా ముందు ముందు. కాబట్టి వాటన్నిటిలో నిలబడాలి అంటే మనకి ఏం కావాలి? దేవుని సన్నిధి, సహవాసం. ఎప్పుడు ఆయన మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటావు. మనుషుల గురించి కాదు, దేవుని మీద ప్రేమ ఉంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటానికి ఇష్టపడాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.